యూదా ఇశ్రాయేలీయుల 40వ రాజు, ఇశ్రాయేలీయుల 17వ రాజైన పెకహ్యా రాజు పరిపాలించిన కాలం 2 సంవత్సరాలు. మొదటిగా చూసినట్లయితే బాబేలు. ఇశ్రాయేలు 17వ రాజు పెకహ్యా, 18వ రాజు పెకహు. వీరిద్దరికి ఒత్తు మాత్రమే తేడా గనుక వీరిద్దరికి తారుమారు అనగా బాబేలు అని నామకరణం చేయటం ఎంతైనా మంచిది. పెకహ్యా తండ్రి అయిన మనహేము షెల్లూమును చంపగా పెకహ్యాను రెమల్య కుమారుడైన పెకహు చంపాడు. పెకహ్యా మనహేము కుమారుడు. వీరి వంశావళిని గమనించినప్పుడు వీరు గాదు గోత్రమని 16వ రాజైన మనహేము జీవిత వృత్తాంతంలో చూచాము. ఆ తరువాత పెకహ్యా కుటుంబ వివరాలు తెలుపబడలేదు. రెండవది చూసినట్లయితే అమాయకుడు, తండ్రి కుట్ర కుతంత్రాలు గలవాడు. అయితే అతని కుమారుడుగా పెకహ్యాకి కీడు తెలియదు, మేలు తెలియదు. వారసత్వమును బట్టి రాజైనాడు గాని సత్యాన్ని గ్రహించలేనివాడు. పితరుల అడుగుజాడల్లో పితరుల పొలిమేర రాళ్లను దాటిపోకూడదని తీర్మానం ఉంది. తండ్రి లాంటి బల శౌర్యములు లేవు. మనహేము షెల్లూమును హత్య చేశాడు. అయితే పెకహ్యా క్రింది అధిపతి చేతిలో మరణించవలసి వచ్చింది. దీనికి కారణం పెకహ్యా అవివేకమే. ఇది అందరి ఎదుట జరిగిన కార్యము. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఇతని క్రింది అధిపతియు రెమల్య కుమారుడైన పెకహు కుట్ర చేసి గిలాదు వాడైన కలుసుకొని సోమ్రేనులోనున్న రాజనగరులో అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యాకి మారుగా రాజైనాడు. ఇదంతా చూస్తూ ఉంటే న్యాయాధిపతుల కాలం నాటి పరిస్థితులే జ్ఞాపకములోనికి వస్తున్నాయి. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనంలో చెప్పబడినట్లు యెహూదు ఎగ్లోనును ఎంత కపటంగా చంపినాడో పెకహు అలాగే చంపినాడు. దీనిని బట్టి చూస్తే తన తండ్రి చేసిన దోష కార్యములు కుమారుని మీద మోపబడినట్లు చూడగలం. అంతేకాదు ఈ 2 ఏండ్లు కాలంలో తన దగ్గరి క్రిందివాడి మనస్సును కూడా గ్రహించలేని రాజు ఈ పెకహ్యా. పౌలు నాయకుడికి ఉండవలసిన లక్షణాలను 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనంలో చెబుతూ, మొదటిది మెలకువ, రెండవది విశ్వాసములో నిలకడ, మూడవది పౌరుషము, 4వది బలము, 5వది ప్రేమ. వీటిలో పెకహ్యాకి ఏమీ లేవు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు తన శిష్యులకు ఇలా హితోపదేశం చేశాడు. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండుడి. పెకహ్యా పేరుకు రాజే గాని ఈ లక్షణాలేవి తనకు లేవు. 3వది పరిపాలన. మనహేము తరంలో ఇశ్రాయేలు రాజుగా పెకహ్యా 2వ వాడు. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం ప్రకారం యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 80వ సంవత్సరమందు మనహేము కుమారుడైన పెకహ్యా సోమ్రేనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తండ్రి 10 ఏళ్లు పరిపాలించగా కుమారుడు 2 ఏళ్లు ఇశ్రాయేలీల మీద పరిపాలన చేశాడు. ఈ 2 ఏళ్ల పరిపాలించిన వారిలో యూదారాజు మొదటిది ఆమోను కాగా ఇశ్రాయేలీలలో రెండవది నాదాబు, మూడవది ఏలా, 4వది అమజ్యా. ఈ 42 మంది రాజులలో 2 ఏళ్లు పరిపాలన గల వారు 5గురు. వీరికి ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ప్రకారం అయితే గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? గిలాదు వైద్యంకి పెకహ్యా అర్హుడు కాదు. కనుకనే పెకహు గిలాదీయుడైన 10 మందిని మరికొందరితో కలిసి పెకహ్యా పరిపాలనను తుదముట్టించాడు. కనుక బాబేలు అనే మాట ఇతనికి తగినదే. 4వది చూసినట్లయితే పాపము, మరణం. పేరుకి ఇశ్రాయేలు రాజే గాని ఇశ్రాయేలీల దేవుని ఎరుగడు. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతరం జరిగించెను. గతంలో ఈ దేవతల ద్వారా వచ్చిన లాభ నష్టములను ప్రవక్తలైన ఏలియా, ఎలీషాలు నిర్ధారించారు. పితరుల కాలంలోనైతే ఐగుప్తీయులు సృష్టిలోని వస్తువులను ఆరాధించేవారు. వీరికి 10 మంది దేవతలు. అయితే 10 తెగుళ్ల ద్వారా దేవుడు నిర్గమకాండం 12:12లో ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను అని తీర్చాడు. పితరుల కాలం నుండి మనుషులు కల్పించిన దేవతలు వట్టివని నిర్ధారణ జరిగినది. అయినా ప్రజలు అమాయకులుగానే పాపం చేస్తున్నారు. పెకహ్యా పాపం యెరోబాము నుండి సంక్రమించిన దూడల ఆరాధన ఇది అన్య సంప్రదాయం కాదు గాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయినప్పుడల్లా దూడల ఆరాధన వీరికి అలవాటైపోయింది.
దీనిలో శక్తి లేదు, ముక్తి లేదు, కానీ దేవుని ఆరాధించాము అనే తృప్తి మాత్రమే ఉన్నది. దీనిని దేవుడు భయంకరమైన పాపంగా, వ్యభిచారంగా చెప్పాడు. ఇట్టి దైవం గురించి అపోస్తులైన పౌలు అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 23వ వచనంలో తెలియబడిన దేవునికి ఎథెన్సు వారు ఆరాధిస్తున్నట్లు అది శ్వాస లేనిదని స్పష్టంగా వివరించాడు. ఈ పెకహ్యాకి కూడా ఏథెన్సు ఆరాధనే కావాలి. తద్వారా ఆరోగ్యం, ఆశీర్వాదం రాలేదు గాని పాపమనే మూట కట్టుకున్నాడు. ఈ పాప ప్రతిఫలం బట్టి పెకహు చేతిలో బలి అయ్యాడు. యేసే మార్గము, సత్యము, జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షింపబడుదురు.